ఈ నెల 22న ఆదోని డివిజన్లోని శ్రీ కమ్యూనిటీ హాల్లో నిర్వహించనున్న డిఈఎఫ్ ఆవిర్భావ దినోత్సవ సభను జయప్రదం చేయాలని రాష్ట్ర దివ్యాంగుల సాధికారత ఫోరం అధ్యక్షులు నాగరాజు పిలుపునిచ్చారు. దివ్యాంగుల సామాజిక సంక్షేమాభివృద్ధి, హక్కులు, రిజర్వేషన్ల సాధనే ధ్యేయంగా ఈ సభ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి వివిధ సామాజిక వర్గాల నేతలు, దివ్యాంగ సంఘాల నాయకులు ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని దివ్యాంగులందరూ పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని నాగరాజు కోరారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా యొక్క దివ్యాంగ సోదర సోదరిమణులకు, అదేవిధంగా కర్నూలు జిల్లా అంటే ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మన యొక్క దివ్యాంగ సోదర సోదరిమణులు, వివిధ సంఘాల ముఖ్య నాయకులకు అందరికీ ఒక ముఖ్య విషయం ఏంటంటే, మన ఈ యొక్క డిఎఫ్ అంటే మన దివ్యాంగుల సాధికారత ఫోరం ఆవిర్భావ దినోత్సవాన్ని ఈ నెల 22వ తారీఖు అంటే రేపొచ్చే బుధవారం నాడు ఆదోని వేదికగా ఘనంగా మేమందరము కూడా నిర్వహించాలని కార్యవర్గ సభ్యులంతా తీర్మానించడమైంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి, అదేవిధంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క మన యొక్క దివ్యాంగ సోదరులు అందరూ కూడా హాజరై జయప్రదం చేయాలని, ఈ యొక్క సమావేశానికి చాలా కీలకంగా ప్రస్తుత పాలక వర్గానికి చెందినటువంటి అతిరథ మహారథులు, ప్రజాప్రతినిధులు కూడా హాజరవుతారని, ఆ రోజు దివ్యాంగులకు సంబంధించిన చాలా రకాలైనటువంటి సమస్యలు, అంశాలను కూడా ఈ సభా వేదికగా మీద చర్చించుకోవడం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ హాజరు కావాలని మేము రాష్ట్ర డిఈఎఫ్ కార్యవర్గం ద్వారా ఆశిస్తున్నాం.